మమ్మలను దర్శించావు, నీ రక్తము చేత నీ విమోచించుకున్నావు. నీ పిల్లలుగా మమ్మల్ని ముద్రించావు. నీ ముద్రల చేత మేమందరము కూడా ముద్రించబడ్డాం. నీ బిడ్డలం అనిపించబడ్డాం, నీ పిల్లలం అనిపించబడ్డాం. అలాగ అనిపించబడుతున్న వారిని లోకము దూషిస్తుంది, మనుషులు అవమానపరుస్తున్నారు. అయినా పర్వాలేదని భక్తులందరూ కూడా నీ వైపు చూస్తూ నిన్ను మాత్రమే గణపరుస్తున్నారు. స్తోత్రము నాయనా. ఆత్మదేవుడా, మా మధ్యలో సంచరిస్తున్నవాడా, నీకు వందనాలు నాయన, నీకు వందనాలు ప్రభు. నీ ఆత్మ కార్యము జరిగించు తండ్రి. మా ఆత్మలకు సంతృప్తి కలిగించు నాయన. ఈరోజు మేము వినవలసిన నీ మాటలు మాకు అర్థమయ్యే రీతిలో బోధించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, నా తోటి విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. మనము గత 2 ఆదివారాలు దేవుని రాజ్యమును గురించి విన్నాము. ఎవరు దేవుని రాజ్యానికి హక్కుదారులు అవుతారనే సంగతులు మీకు బైబిల్ గ్రంథంలో నుండి నేను చూపించాను, విన్నారు. అలాగే గత ఆదివారము కూడా నిత్య జీవమును గూర్చి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ఆధారాలు, కొన్ని నియమాలు మీకు తెలియపరిచాను. ఇది మంచిది. మరి ఈరోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో దైవ గ్రంథం మీదే మన మనసు పెట్టాలి. దేవుడు మాట్లాడే ప్రతి మాట మనము ఆలోచనలో పెడుతూ ఉండాలి. ఎందుకు అంటే ఆ మాటే నీకు ప్రయోజనము. అది భూలోకములోనైనా రేపు పరలోకములోనైనా ఆ మాటే నీకు ప్రయోజనం. లేక మనుషుల మాటలు చాలా వినబడతా ఉంటాయి, అవి ఏమాత్రం మానవుడికి ప్రయోజనము కాదు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. బైబిల్లో రాయబడిన సంగతులే మనము తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఏమండి, ఈ 101వ కీర్తన 8 వచనాలు ఉన్నాయి. ఈ 108వ కీర్తనలో మొదటి మాట ఏమని ఉంది అంటే, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను అని ఉంది. గమనిస్తున్నారా? అంటే ఇలాగా మాట్లాడేది మనుష్యుడా దేవుడా అంటే మనుష్యుడు. మనుష్యుడు అంటే భక్తుడు, అంటే ప్రభుని ఆరాధించే బిడలు. దేన్ని గూర్చి అంట? కృపను గూర్చియు న్యాయమును గూర్చియు నేను పాడేదను అనే మాట ఆ భక్తుడు ఎందుకు అలాగన్నాడు? అసలు ఈ 2 మాటలు ఎవరి? అసలు కృప, న్యాయము, ఈ 2 పదాలు ఎవరి? అసలు ఎవరు పలికేరు ఆ మాటలు అంటే దేవుడు పలికాడు. దేవుడు పలికిన ఆ పదాలని ఈ మనుష్యుడు ఏమనుకున్నాడు? ఏమండి, నేను కృపను గూర్చే మాట్లాడినా లేక పాట పాడినా కృపను గూర్చే నేను మాట్లాడతాను, పాట పాడతాను. రెండవది అంటాడు న్యాయమును గూర్చే మాట్లాడతాను, పాట కూడా పాడతాను. ఎందుకు ఇలాగా ఆ మనుష్యుడు అనుకున్నాడు అంటే,
ఈ రెండు పదాలు నాకు చాలా చాలా అవసరమైనవి. ఈ రెండు పదాలు నేను కలిగి ఉంటే కృపదోరగా నాకు రక్షణ కలుగుతుంది. దేవుడు న్యాయము దూరగా నాకు మేలే చేస్తాడు అని ఆ భక్తుడు లేక ఆ విశ్వాసి అనుకోవటంలో మనము కూడా ఆలోచన చేయాలండి. ఎందుకు ఈ పదము వారు ఆ రాజుల్లో అలాగ వాడారు అంటే వాళ్ళకి అవసరమైంది కాబట్టి వారు ఆ పదాన్ని వాడుకున్నారు, ఆ మాటని వారు వాడుకున్నారు. ఏమండి, దాని వలనే వారు మేలులు పొందాలి, దీవెనలు పొందాలి అనుకొని వారు దాని గురించే ఎప్పుడు 24 గంటలు దాని గురించే వారి ఆలోచనలు ఉన్నాయి. దేవుడు కూడా ఇలాగా మాట్లాడే వ్యక్తులను ఏమంటాడు? ఇలాగా పలికే మనుషులను గురించి దేవుడు ఏమంటాడు? ఏమండి, చూడండి ఇప్పుడు రెండో మాట, రెండో వచనము, నిర్దోష మార్గమన వివేకముతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడు నా వద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కనుల ఎదుట దేవునికి స్తోత్రం. పలికిన మాటలన్నీ కూడా దేవునికి చాలా చాలా ఇష్టమైన సంగతులు మాట్లాడాడండి ఈ వ్యక్తి. ఎవరు ఈయన అంటే 101వ కీర్తన రాసింది ఎవరంటే దావీదు అని రాసింది అక్కడ పైన కదండి. దావీదు అనే మనుషుడిలో ఉన్న ఒక ఆలోచన విధానం చూడండి ప్రియులారా. ఈ మనుషుడికి ఆ దినాలలో ఆలయాలు లేవు, చర్చిలు లేవు. ఓ మాట చెప్పాలంటే బోధించే బోధకుడు కూడా లేడు. ఆయన గొర్రెలు కాసుకునేవాడు, మేకలను కాసుకునేవాడు కదండి. ఏం కాసుకునేవాడు? గొర్రెలను మేకలను మేపుకునేవాడు. అలాంటి వ్యక్తిలో ఒక ఆలోచన విధానమును గమనించాలి మనం. దేవుడు కోరుకునేది కూడా ఇలాంటి మనుషులే. దేవుడు కూడా ఇష్టపడేది ఇలాంటి వారినే. మరి ఈ మనుష్యుడు అరణ్యములో ఉన్నప్పుడు కూడా, పశువులను మేపుతున్నప్పుడు కూడా ఆయన ఆలోచన విధానం అంతా కూడా దేవుడే 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 అనుకుంటూ ఉండేవాడంట. అందుకే దేవుడు ఆకాశముల నుండి భూమి వైపు చూశాడు. భూలోకములో నివసిస్తున్న మనుషులందరినీ చూశాడు. మనుషులైతే చాలా మంది భూమి మీద కనిపిస్తున్నారు, కానీ దేవునికి ఇష్టమైన ఆలోచన కలిగి ఉన్నవాడు ఒకే ఒక వ్యక్తిగా ఆనాడు ఆ ప్రాంతములో ఆ ప్రజలలో ఒకే ఒక వ్యక్తిగా కనబడ్డాడు. అది దావీదు అని రాయబడింది. అందుకే దావీదును గురించి దేవుడు ఏమని మాట్లాడాడండి తన సేవకులతోని? దావీదును గురించి దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా సమూయేలు గ్రంథములో ఉన్నాయి. బాగా ఆలోచించుకోవాలి మీరు. సమూయేలు గ్రంథములో ఉన్నాయి. సమూయేలు గ్రంథములో ఏమని ఉన్నాయంటే, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు అన్నాడు దేవుడు. స్తోత్రం. నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. ఆయన పశువుల కాపురైనప్పుడు కూడా ఏమండి, ఆయన ఒక దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆలోచన మాత్రం అంతా దేవుడు దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడండి. ఈనాడు మనము కూడా ఈ విషయాల మీద మనసు పెట్టి ఆలోచించుకోవాలా. నీవే పని అంటే చేసుకో,
ఏ వ్యాపారం అంటే చేసుకో, బ్రతుకుదరు నిమిత్తము ఏ కూలి పనున చేసుకో. అయితే నీ మనస్సు ఏమనాలా? ఇదిగో నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడుతాను పాడుకుంటూ ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ పాట పాడుకుంటూ ఉండాలండి. ఏమండి? కృపని గూర్చి నేను పాడుచు కదా. దేని గురించి? దేవుని కృపను గూర్చి మానవుడు లేక విశ్వాసి పాడాలంటండి. భక్తులు పాడుకున్నారు, విశ్వాసులు పాడుతున్నారు. వారు స్తుతి స్తోత్రములు చెప్తూ వచ్చారు. అలాగా చెప్పుచున్న వారందరి మీద దేవుడు దృష్టి పెట్టి ఒక్కొక్కరిని ఒక రీతిగా దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని పిలుచుకొని వారికి ఒక బాధ్యతను అప్పగించి ఈ పని నువ్వు చేస్తూ ఉండు అలాగని దేవుడే వారికి తన ఆత్మను కూడా అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడండి. అలా నడిచేవారిలో ఏమండి, అలా చేసేవారిలో ఎవరెవరు ఉన్నారు అని మనకి దేవుని వాక్యం చూపిస్తుంది అని అంటే 99వ కీర్తన కూడా చూడ ఒకసారి. 6వ వచనం చదువుతారా? ఆయన యాజకులలో మోసే అహరోను ఉన్నాడు. యాజకులలో యాజకత్వము చేసేవారిలో మోసే ఉన్నాడంట, అహరోను ఉన్నాడంట. వీళ్ళేం పని చేసేవారు గమనించండి దేవుని బిడ్డలారా. వీళ్ళు ఏ పని చేసేవారండి? మోసే గారు కానీ అహరోను కానీ ఏం పని చేసేవారు? ఒకప్పుడు ఏం చేసేవారంటే వీళ్ళు కూడా గొర్రెలను కాసేవారే, గొర్రెలను మేపేవారే. వృత్తి అదే, బ్రతుకు తెరవదే, జీవన ఉపాధి అదే. పని గొర్రెలు మేపడం అయినప్పటికీ కూడా వారి మనస్సులో ఆలోచన అంతా ఎవరై ఉంటుంది? దేవుడై ఉంటుంది. అవండి, మనస్సులో దేవుడై ఉండాలంట, తలంపుల్లో దేవుడై ఉండాలంట, క్రియల్లో కూడా దేవుని కనపరుస్తూ ఉండాలంట. అలాగా నువ్వు కనపరిచినట్లయితే, అలాగా నువ్వు ప్రభువుని మహిమపరిచినట్లయితే నీ కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇన్నాళ్ళు నడిచే ముళ్ళల్లో, రాళ్ళల్లో, తుప్పల్లో నీ పాదాలు గాయపరిచేయి, నీ శరీరాన్ని చీల్చేయి, నీకు చాలా చాలా శ్రమలు కలిగాయి. అలాగ శ్రమ పడుతూ గాయపరచబడుతూ నన్ను స్తుతించేవారిని, నన్ను గణపరిచేవారిని, లేక నా గురించి గాన ప్రతిగానములు చేసేవారిని నేను ఇలాగా వారిని నడిపించాలని అనుకున్నాను అన్నాడు దేవుడు. కదండి, దేవుడు అనుకుంటున్నాడు. ఎవరి గురించి? ఒక దావీదుని గురించి అనుకున్నాడు, ఒక మోసే గారిని గురించి అనుకున్నాడు, ఒక అహరోను గురించి అనుకున్నాడు. ఇంకా మీరు కిందకు చదివితే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు కూడా ఉన్నాడు, నేను ఆయన్ని చూశాను. చూడండి, మనుషులు చాలా మంది భూమి మీద ఉన్నారే కానీ అక్కడొక మనిషిని దేవుడు చూసినట్లుగా బైబిల్ చెబుతుంది. నిజముగా దావీదుని దేవుడు చూసినప్పుడు ఎక్కడున్నాడు దావీదు అంటే? అరణ్యములో ఉన్నాడు, గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఏమండి, ఎక్కడున్నాడమ్మా? అరణ్యములో ఉన్నాడు. ఆయన గొర్రెలు మేపుతూ ఉన్నాడు. గొర్రెలు మేపుతూ కూడా ఆయన పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉండేవాడు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవాడు. అందుకే ఆ దేవుడు ఆ దావీదుని పిలిచాడు, ఒక పని అప్పగించాడు.
ఏమండి, మోసే గారు కూడా అరణ్యములో గొర్రెలు మేపుతూ ఉన్నాడు. దేవుడు చూశాడు, మోసేకు కూడా ఒక బాధ్యత అప్పగించాడు. తర్వాత ఇంకెవరు చూశాడు దేవుడు అంటే అహరోను చూశాడు, అతన్ని కూడా ఒక పనికి నియమించాడు. తర్వాత ఇంకెవరు చూశాడంటే సమూయేలును కూడా దేవుడు చూశాడు, ఇతనికి ఒక బాధ్యత అప్పగించాడు. ఈ నలుగురు ఏమండి, ఈ నలుగురు ఏ పనులు చేయటానికి వారు ఇష్టపడ్డారు మరలా అంటే ఒకే ఒక దేవుని పని చేయటానికి. ముందు వీళ్ళు రకరకాలుగా పనులు చేసుకునేవారే, బ్రతుకుదరు నిమిత్తం భూమి మీద జీవించడానికి వారు రకరకాల వ్యాపారాలు చేసుకునేవారే. కానీ దేవుని దృష్టిలో పడ్డారు, దేవుని కనుదృష్టి వారి మీదకి వచ్చింది. వాళ్ళ మీదకి రాగానే వాళ్ళ స్థితులు ఏమైపోయాయి, మారిపోయాయి. గొర్రెలు కాసుకునే దావీదు ఇశ్రాయేలు ప్రజలకి రాజయ్యాడు. గొర్రెలు కాసుకున్న మోసే గారు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడయ్యాడు. ఏమండి, ఆలోచించాలా? అనుదినము ప్రార్థన చేసి తల్లితో పాటు ఉన్న సమూయేలు ఏమండి యాజకుడయ్యాడు, నాయకుడయ్యారు. సామాన్యులండి వాళ్ళు, చదువు లేని వారే. అప్పట్లో వారు చదువుకోలేదు, వారే విద్యావేత్తలేమీ కాదండి. కాకపోతే వారు చేసే ఒక విధానము దేవునికి అనుకూలం అవటం వలన దేవుడు వారిని ఎన్నుకున్నాడు. స్తోత్రం, ఎన్నుకున్నాడు. మరి నీ యొక్క ఆలోచన ఎటువైపు ఉంటుంది? మనం ఎక్కువగా వ్యాపారాలు అనుకుంటాము, మనం ఎక్కువగా వ్యవసాయాలు అనుకుంటాము, మనం ఎక్కువగా డబ్బులు ఏ పూర్వంగా సంపాదిస్తామో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. అందువలనే దేవుడు కొంతమందిని ఎలా వదిలేస్తాడంటే చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉంటాడు. చూసి చూడనట్లుగా వదిలేస్తే వారికి దేవుని యొక్క బాధ్యతలు ఏమవుతాయి? ఇక దేవుని పని ఏమి చేయగలుగుతారు? వాళ్ళు చేయలేరు. ఒకవేళ దేవుని కొరకు ఏర్పాటు చేయబడాలి అంటే నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ క్రియలలో ఎవరు కనబడాలా? దేవుడు కనబడాలి. దేవుడు ఎప్పుడైతే కనబడతాడో అప్పుడు దేవుడిని తప్పగా ఒక పనికి నియమించుకుంటాడు. నేను కూడా ఒకప్పుడు చేపల వేట ఆటాడేవాడిను, సముద్రంలోకి వెళ్ళేవాడిను, చింకులు కడతా ఉండేవాడిను, వల్ల ఆరేస్తా ఉండేవాడిను. ఏమంటే సామాగ్రిని కూడా సిద్ధపరిచి చింకాల్లో మూట కడతా ఉండేవాడిను. నేనేనండి ఆ మనిషిను. అయితే నా మనస్సు ఎలా ఉండేదంటే, మనిషి అయితే పని చేస్తూ ఉండేవాడినే, కానీ నా మనస్సులో దేవుని ఆలోచన ఉండేది. స్తోత్రం. దేవుని గురించి నేను ఎక్కువగా పాటలు పాడేవాడిని. అప్పుడు సముద్రంలో ఏటకి వెళ్ళినప్పుడు తెప్పలో ఉండగానే పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. నాతో ఏటకొచ్చే నా ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు, వారు ఆలకిస్తూ ఉండేవారు. తర్వాత నేను సంగాడ అప్పారావు ఆంధ్రయ్య అన్న అతనితో కలిసి ఆటాడాను. అప్పుడు ఆయన కూడా పాడేవాడు, నేను కూడా పాట పాడేవాడు. సముద్రంలోనే బోట్లు తెప్పల్లోనే, బోట్లుగా తెప్పలే, కర్ర తెప్పలు. అలాగా నేను కూడా దేవుడిని స్తుతించడం వలన దేవుడు మరి ఏమనుకున్నాడో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఒకానొక సమయం ముందు ఆయన పని నాకు అప్పగించాడు. ఆయన పని ఏం చేశాడు? నాకు అప్పగించాడా లేదా? ఏమండి, నాకు ఎవరైనా అప్పగించారా ఈ పనిని? పాస్టర్లు అప్పగించారా నాకు? నాయకులు అప్పగించారా నాకు ఈ పని? లేదు. నాకు ఎవరు అప్పగించాడు అంటే దేవుడు. ఎందుకంటే ఈ పని ఈ కుర్రాడు చేయగలడు,
ఈ పనిలో ఈ పిల్లవాడు నమ్మకంగా ఉండగలడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని నిందలైనా భరాయించే మనసు ఇతనికి ఉంది కాబట్టి నేను ఈ బాధ్యతలు ఆయనకి ఇవ్వాలనుకున్నాడేమో ఆ రోజు. అవునంటారా కాదంటారా? ఎవరు మాట్లాడలేదు? అవును, నిజం, అది వాస్తవం. అది నేను ఎంత నీచమైన బ్రతుకులో ఉన్నప్పుడు కూడా, దావీదు గారు పశువులు కాపరిగా బురదలో ఉన్నప్పటికీ కూడా, మోసే అన్న వ్యక్తి కూడా కొండల్లో ఆ తుప్పల్లో తిరుగుతున్నప్పుడు కూడా వారి మనసంతా దేవుని మీద ఉండటం వలన దేవుడు చేసిన గొప్ప కార్యములు. దేవుడు ఆకాశం నుండి భూలోకమంతటి మీద దృష్టి పెట్టి చూస్తున్నాడండి. చూసారా? మీరు కూడా అర్థం చేసుకోండి. కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది భూమి మీద ఉంటున్నారు. అందులో నుండి ఒక్కొక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని దేవుని పని అనే ఆ సువార్తను వారి చేతికి అప్పగిస్తే, మరి ఒక్కొక్కరే చేస్తున్నారా? 100 మంది చేస్తున్నారంటే ఒక్కొక్కరే చేస్తున్నారు. సుమారు మన సంఘం ఒక 500 మంది కుటుంబాల లెక్కల పరంగా. ఈ 500 మందిలో ఎంతమంది సేవ చేస్తున్నారంటే ఆ ఒక్కడే కదా. ఏమా? ఆ ఒక్కడేనా కదా? ఆ ఒక్కడే. నేను మిగతా వారు ఎందుకు చేయట్లేదంటే ఆలోచన చెప్పండి. మనస్సు దేవునికి ఇష్టము లేనివారు. అందువల్ల దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్న వారిని కూడా ఏరుతున్నాడు. ఎవరైతే చేస్తారు, ఎవరైతే చేయగలుగుతారు, ఎవరైతే మళ్ళీ వెనకపోతారు, ఎవరైతే మళ్ళీ తొట్టిల్లిపోతారు అని దేవుడు కూడా జల్లుడు పడుతున్నాడు. ఏం పడుతున్నాడమ్మా? జల్లుడు పడుతున్నాడు దేవుడు. అది మీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే బైబిల్ గ్రంథం మీద ఎక్కువ మనసు పెట్టరు మీరు. నేనైతే మనసు పెడుతున్నాను, ఎప్పుడు చదువుతూ ఉంటాను నాకు తెలిసిన భాషలోనే, నాకు వచ్చిన చదువులోనే నేను ఇప్పుడు అలా చూస్తూ ఉంటాను. బైబిల్ చూస్తే దేవుడు తన ఆత్మ ద్వారాగా నాకు బయలుపరుస్తున్నాడు. ఆత్మ ద్వారాగా బయలుపరుస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. నాకు జల్లుడు పడుతున్నాడు దేవుడు అంట. భూలోకములో ఉన్న ప్రజలందరినీ జల్లుడు పడితే కారిపోయే వాళ్ళు కారిపోతున్నారంట, జారిపోయే వాళ్ళు జారిపోతున్నారంట. నిలిచి ఉండేవాడు ఒక్కడే. అలా ఒక్కరే. చూడండి, ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. భూలోకములో అప్పుడు కాలంలో ఉన్న ప్రజలు జల్లుడు పడితే ఈ మోసే లాంటి వాడు, ఈ సమూయేలు లాంటి వాడు, ఈ దావీదు లాంటి వాడు, ఈ అహరోను లాంటి వారు తేలేరు. తర్వాత వాళ్ళు చనిపోయారండి. వాళ్ళు కాలం అయిపోయింది, వాళ్ళు పరిచయం ముగించేసారు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ తర్వాత చూడండి సమాజం ఏమైపోయిందో. ఆ తర్వాత చూడండి మనుషులు ఏమైపోయారో. ఏమండి, మోసే గారు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు బాబు? ఏమవ్వలేదా? తెలియదు కదా మీకు ఆ సంగతి? తెలియకపోతే వినండి. ఏమైపోయారు చెప్పనా? వ్యభిచారులు అయిపోయారు. నెంబర్ 1. త్రాగుబోతులు అయిపోయారు. నెంబర్ 2 ఏమండి, తిరుగుబోతులు అయిపోయారు. నెంబర్ 3 ఏమండి, ఇలాంటి పాపాలకి వీళ్ళందరూ కూడా జారిపోయారు. ఇక మళ్ళా మోసే లాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే మళ్ళా చూడగా ఎక్కడా ఒక్కడ తేలేడంటే ఎవడైనా యెహోషువ. ఏమండి, మళ్ళీ ఒక్కడే. ఆ కుర్రాడు కూడా ఆ ప్రజల మధ్యలో అటు ఇటు తిరుగుతలాడుతూ ఉండేవాడు. కానీ మనసు మాత్రము, అయ్యో మా సేవకుడు మోసే గారు లేకుండా వెళ్ళిపోయాడే ప్రభువా, మరి ప్రజలు ఎవరు నడిపిస్తారు, ఎవరు నడిపించడానికి ఎవరు నాయకులు ఉన్నారు మాకి అనుకుంటా ఏడ్చేవాడు ఈ కుర్రాడు ఏడుస్తూ ఉంటే దేవుడు చూశాడు. ఈ కుర్రాడు దేవుని దృష్టిలో పడ్డాడు. ఏమండి, ఎన్ని లక్షల మంది ఇశ్రాయేలు అంటే కొన్ని లక్షల మంది వాళ్ళు. కానీ అందరిలో ఎవరు కనపడలేదు దేవునికి. అందరిలో ఎవరు కనపడలేదు దేవునికి. ఆ ఒక్కడు. ఏమండి, అప్పటికి కొన్ని లక్షల మంది ఏమైపోయారు? నాశనం అయిపోయారు, రాలిపోయారు, అర్ధాంతరంగా చనిపోయారు. అరణ్య మార్గంలో శవాలను కూడా పోడ్చడానికి ఎవరు లేరన్నట్లుగా కూలిపోతా ఉన్నారు అందరూ.
కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైన వారు, దేవునికి నచ్చిన వారు కనబడకపోవటం వలన అలాగ అందరూ నాశనం అయిపోయారండి భూమి మీద. ప్రియులారా, అర్థం చేసుకోండి. ఎన్ని వేల మంది ఉన్నాయి, ఎన్ని లక్షల మంది ఉన్నాయి. నువ్వు వారితో కాదు ఆలోచన. నీ ఆలోచన ఎవరితోది? నీ దేవునితో ఉండాలా. నీ దేవునితో నీ ఆలోచన ఉంటే నిన్ను చూసిన దేవుడు ఏమంటాడు? ఏమంటాడు? 6వ వచనం చదవండి. ఇప్పుడు కీర్తన గ్రంథంలో 6వ వచనం, నా వద్ద నివసించున్నట్లు దేశములో, ఇప్పుడు భారతదేశం అనుకుందాం, దేశములో ఎవరిని చూస్తున్నాడు దేవుడు? నమ్మకం అంటే దేని పట్ల నమ్మకము? దేని కొరకు నమ్మకము అంటే వ్యాపారాలు చేసుకోవడానికి నమ్మకమా? వ్యవసాయాలు చేసుకోవడం నమ్మకమా? గొర్రెలు మేపుకోవడం నమ్మకమా? చేపలు పట్టుకోవడం నమ్మకమా? ఏ నమ్మకాన్ని దేవుడు చూస్తున్నాడు? దేవుని కొరకు నమ్మకముగా ఉండాలనుకునేవాడిని దేవుడు చూస్తున్నాడు. ఆళ్ళి విద్య లేకపోయినా పర్లేదు, చదువు లేకపోయినా పర్లేదు, అందం లేకపోయినా పర్లేదు, ఎత్తు లేకపోయినా పర్లేదు, పొట్టివాడమైనా పర్లేదు, పిల్లవాడమైనా పర్లేదు, దేవునికి నచ్చాలా. నచ్చాడా సమయలు? ఎంత వయసు అప్పుడు? 5 సంవత్సరాల పిల్లవాడండి. ఎవరైనా ఇష్టపడతారా? 5 సంవత్సరాల పిల్లవాడిని దేవుడు దర్శించి మాట్లాడాడంటే దేవుని కొరకు ఆ పిల్లవాడు ఎలా జీవించాడు అనొచ్చు. నమ్మకం అంటే తల్లి మీద ప్రేమ లేదు, ఇంటి మీద ప్రేమ లేదు, తండ్రి మీద ప్రేమ లేదు. ఎక్కడ ఉంది ఆయన ప్రేమ? దేవాలయంలో ఉంది. దేవాలయంలో ఎవరుంటారు? దేవుని ఆత్మ ఉంటది, లేక దేవుని సేవకుడు ఉంటాడు. ఇదిగో వీళ్ళిద్దరికి ఈ కుర్రాడు ఎలా కనబడ్డాడయా? ఏం బాబు, ఏలీకును యెహోవా దేవుడికి నీ పిల్లవాడు ఎలా కనబడ్డాడమ్మా? నమ్మకస్తుగా కనబడ్డాడు. ఏంటి అమ్మకాడికి వెళ్ళట్లేదు ఈ పిల్లాడు, నాన్న అనట్లేదండి ఈ పిల్లాడు. ఇదేంటి దేవాలయంలో వదిలేసి వెళ్ళిపోయిందల్లమ్మా, ఒక్కరోజు మా అమ్మని మాట్లాడలేదేంటి అంటే ఇటు ఆలోచన అంతా ఎక్కడుంది? మొట్టమొదట సేవకుని మీద ఉంది. మీరు గమనించారా లేదు కానీ మొట్టమొదట ఎక్కడుంది ఆయన ప్రేమ? సేవకుని మీద ఉందని మనసు. ఈయన ఒక దైవ సేవకుడు, దేవుని మాటలు చెప్పేవాడు. ఈయన దగ్గర దేవుని ఆత్మ ఉంటుంది. ఈయన మాటలే నేను వినాలా, ఈయన మాటలు వినటం వల్లే నాకు మేలు అనుకున్నాడేమో. ఆ కుర్రవాడు ఇంటికి కూడా వెళ్లకుండా, వాళ్ళ అమ్మను కూడా జ్ఞాపన చేసుకోకుండా ఈ సమూయేలనే పిల్లవాడు ఆలయంలోనే ఉన్నాడు. ఆలయంలోనే ఉన్నాడు. ఈరోజు మీరు కూడా ఎక్కడ ఉండాలి? మనము కూడా ఎక్కడ ఉండాలంటే ఆలయము అనే అనుభవంలో ఉండాలి. అలాగని బిల్డింగ్లో ఉండిపోయిన అవసరం లేదు. ఇక్కడ వచ్చి ఆలయం అనే అనుభవం రావాలి నీకు. అంటే దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉండాలా. దేవుని యొక్క వాక్కు నాకు చాలా చాలా అవసరం అనుకుంటూ ఉండాలా. ఆ దేవుని మాటే నా జీవితానికి జీవము, దేవుని వాక్యే నా ప్రాణానికి బలము. ఆయన మాట తప్ప నాకు ఏ రకం మాటలే అవసరం లేదు అన్నట్లుగా నీ మనస్సు అనుకుంటా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాటలు ఉన్నాయండి. ఆ మాట మీరు చూడండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20 వచనం చదవండి ఒకసారి. మీరు ఎవరి మాట వినాలో, అంటే మీకు ఎవరి మాట అవసరమో అక్కడ వాక్యం రాసి ఉందండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం చదవండమ్మా. అంతటా వారు ఉదయమనే లేచి పోయిరి. పోవుచుండగా యెహోషాపాతు అంటే ఎవరైనా రాజు, బాగా వినండి, రాజే గాని మంచి ప్రార్థనాపరుడు, ప్రజలను పరిపాలించేవాడు అయినప్పటికీ కూడా
ఆయన భక్తి జీవితంలో నిష్ఠ కలిగిన వాడు. ఏదైనా శ్రమ అంటే ఉపవాస ప్రార్థన చాటించేవాడు. చాటించే వారికి ఆలిగా చెప్పి ఈయనేమి నిద్రపోయేవాడు కాదు. ఈయన కూడా ఉపవాసం ఉండి జనులతో పాటు ఏకమైపోయి కలిసి దేవుణ్ణి బ్రతిమాలేవాడు. ఈ రాజు అంటాడు, యూదావారులారా అంటే విశ్వాసులారా, వాడరేవు కాపురస్తులారా, వినండి అయ్యా, వినండి నా మాట. ఎవరి మాట వినాలంట బాబు? యెహోషాపాతు మాట వినాలి. అక్కడ ఆయన ఒక పెద్ద ఆయన అనుకోండి, లేక ఆయన ఒక ప్రార్థనా పరుడు అనుకోండి. ఆయన ఏమో యాజకుడు కాదు, పాస్టర్ కాదులండి, కానీ ప్రార్థనా పరుడు, మంచి రాజు. ఆయన ప్రజలకు నష్టము కలగకుండా చూసుకునేవాడు. ఆయన అంటాడు, ఇశ్రాయేలులారా, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ నా మాట కొంచెం వినండి అయ్యా, వినండమ్మా. ఏ మాట చెప్తాడు ఈయన అని ఆలోచనలో పడ్డారు ప్రజలు. ఏంటి రాజుగారు ఇలా అన్నాడేంటి? నాకా చూడండి, రాజుగారు ఈ మాట అన్నాడేంటి? ఏ మాట చెప్తాడు? ఏ మాట అది మనకి? ఏ మాట మనకు ఉపయోగపడుతుంది? ఏ మాట మనకు ప్రయోజనం అవుతుందని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు ఆయన చెప్పే మాట చూడండి, మీ దేవుడైన యెహోవా నమ్ముకోండి. స్తోత్రం. ఇశ్రాయేలు నమ్ముకోలేదా యెహోవాని? ఏం బాబు, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా నమ్ముకున్నవారా కానివారా? నమ్ముకున్న వారికి ఎందుకు మళ్ళీ ఈ మాట చెబుతాడు ఈయన? ఆలోచించండి. నమ్ముకునే వాళ్ళే కానీ అమ్మేసుకునే వాళ్ళు కూడా నాళ్ళు. ఎవరిని? దేవుని కూడా అడ్డం పెట్టుకొని లాభాలు సంపాదించుకునేవారే, దేవుని పేరు చెప్పుకొని లోకములో మోసం చేసేవాళ్ళే ఇశ్రాయేలు కూడా అప్పట్లో. ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇప్పుడు కూడా ఉన్నారు ఇశ్రాయేలు. అక్కడ ఇజ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే ఉన్నారంట. ఆ దేశాలు వెళ్ళి చూసి చెబుతున్నారు, వార్తల్లో టీవీలో మాట్లాడుతున్నారు. వాళ్ళంత పనికిమాలలో మరొకరు లేరంట. ఇప్పుడున్న ఇశ్రాయేల్ కూడా, ఇజ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ ఉన్నారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా అక్కడ. వాళ్ళు భయంకర మూర్ఖులు. అలాగని పెద్ద పెద్ద బోధకులు టీవీలో ప్రసంగాలు చేస్తున్నారు వాళ్ళ గురించి. ఆలోచించండి. పేరైతే ఇశ్రాయేలే కానీ క్రియలు మాత్రము కాదు, పనులు మాత్రము దేవునికి నచ్చట్లేదు. అందుకు యెహోషాపాతు ఏమన్నాడంటే, అయ్యా అమ్మా, మీరందరూ ఒక్కసారి నా మాటను ఆలోచించండి. నీ మాట ఏ మాటయా అంటే, మీరందరూ కలిసి మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు, బలపరచబడతారు, లేక దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీ ఆలోచనలు ఎడిపోతున్నాయి, మీ అభిప్రాయం ఎడిపోతున్నాయి. యెహోవా మీద మనసు పెట్టండి అయ్యా, దేవుని మీద ఆనుకోండి అయ్యా. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఈ పేదరికంలో ఎంతకాలం ఉంటారు? ఈ దీనత్వంలో ఎంతకాలం ఉంటారు? ఈ దరిద్రత ఎంతకాలం ఉంటారు? పేరైతే ఇశ్రాయేలే కానీ ఎవరి దగ్గర అభివృద్ధి లేదు. అందుకు ఎవరి మాట వినాలని చెప్తుండే యెహోషాపాతు? దేవుని మాట. దేవుని మాటేనా అన్నాడు ఆయన? దేవుని మాటే. ఏమండి? దేవుని మాటే. దేవుని మాట వినండి, లేక దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పాడు. తర్వాత కింద మాట కూడా చూడండి. ఇప్పుడు కింద దేవునికి స్తోత్రం. చూడండి, ఎవరినంట? ఏం చేస్తారు ప్రవక్తలు? ప్రవక్తలు ఏం చేస్తారండి ప్రజలకు ప్రవక్తలు ఏం చేస్తారు? ఒకవేళ అహరోనే ప్రవక్త కదా, మోసే గారు ప్రవక్తే కదా, అలాగే సమూయేలు కూడా ప్రవక్తే కదా. వీళ్ళు ముగ్గురు ఏం చేశారు ప్రజలకంటే ఏం చెప్తారు మీరు? ఒకటి, దేవుని గురించి బోధించేవారు. నెంబర్ 1 ఇది. నెంబర్ 2 ఏం చేశారంటే, ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ప్రజలకి ఏ ఆపద వచ్చినా ఆ కష్టము నాదే అనుకున్నట్లుగా
ఆ ప్రవక్తలు ప్రార్థనలు చేసేవారు. ఏం చేస్తారు ప్రవక్తలు అంటే? నీ క్షేమము కోరుతారు, నీ మేలు కోరుతారు, నీ గురించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు, నీ కొరకు కన్నీళ్లు కారుస్తారు, నీ కష్టమును వాళ్ళ కష్టం అనుకుంటారు, నీ ఇబ్బందిని వాళ్ళ ఇబ్బంది అనుకుంటారు, నీ బాధను నీ శ్రమైన వారి మీద వేసుకొని వారు దేవుని సన్నిధిలో పెడతా ఉంటారండి. అందుకు వీళ్ళిద్దరిని గురించి మీరు ఆలోచించాలి. ఎవరిద్దరి గురించి? ఒకటి దేవుని ప్రవక్తలు అంటే దేవుని సేవకులు, రెండవది దేవుడైన యెహోవా. అంటే నీ ఆలోచనలో వీళ్ళిద్దరూ ఉండాలి. ఇప్పుడు సేవకుడు ఉండాలి. ఎందుకు సేవకుడు అంటే సంఘము గురించి ఆలోచించేది సేవకుడు, విశ్వాసులందరి గురించి ఆలోచించేది సేవకుడు, వారి కుటుంబాలు బాగుండాలని 24 ప్రార్థన చేసేవాడే సేవకుడు. నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు నా సేవకుడు, నీకు మైండ్లో ఉండాలా. ఇది నెంబర్ 1. నన్ను ఆశీర్వదిస్తారు దేవుడు అని నీ ఆలోచనలో ఉండాలా. వీళ్ళిద్దరూ తప్పగా నీలోని మెదిలాడుతూ ఉండాలి. ఏమండి? అంతే కదా సమూయేలు ప్రవక్త గారు ఒకరోజు పెద్ద కష్టం వచ్చి ఓడిపోయింది ఇశ్రాయేలు ప్రజలకి. ఆ కష్టం చిన్నది కాదు, చాలా మంది అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అందరూ వచ్చారు దగ్గరికి, సమూయేలు దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము మా దేవుని దృష్టికి పాపము చేశాం, నిజమే, అది మాకు కూడా తెలిసింది, మేమైతే ఒప్పుకుంటున్నాం. అయితే ఇక్కడి నుంచి మేము ఎవరి చేతిలో ఓడిపోకుండా ఉండాలంటే ప్రవక్త గారు సమూయేలు గారు నువ్వు మా కోసము ప్రార్థన చెయ్యని అడిగారండి. అప్పుడు సమూయేలు ఏమన్నాడమ్మా? సమూయేలు ఏమన్నాడు తెలుసా? మీరు చెప్పడమే కాదురా బాబు, మీ గురించి కానీ నేను ప్రార్థన చేయటం మానేస్తే నా దేవుని దృష్టికి నేను ఘోరమైన పాపము చేసిన వాడినిరా. మీరు చెప్పడం కాదు, మీరు చెప్తే నేను చేయటం కాదు, కానీ మీరు చెప్పక ముందే మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే ఘోరమైన పాపము నేను చేసిన వాడిని అవుతాను. అలాగని సమూయేలు ప్రవక్త గారు చెప్పాడు దేవుని బిడ్డలారా. మరి సమూయేలు ప్రవక్తని ఇశ్రాయేలు ప్రజలు మనసులో పెట్టుకోవాలా లేదా? మనసులో పెట్టుకోవాలి. మా కొరకు ప్రార్థన చేసే దైవ సేవకుడు ఉన్నాడు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. మేము ఎప్పుడైనా సరే భయం లేకుండా బ్రతకగలుగుతాము, దిగులు లేకుండా చింత లేకుండా జీవించగలుగుతాము అని ఆ ధైర్యముతో నువ్వు ఉండాలా, ఆ బలముతో నువ్వు ఉండాలా. నాకు ఒక సేవకుడు దేవుడు నియమించాడు, నాకు దేవుడునున్నాడు. నేను ఎప్పుడైనా సరే నా దేవుని గురించి పాడుకుంటా ఉంటాను, కృపను గూర్చి పాడతాను, న్యాయమును గూర్చి పాడతాను, నేను దేవుని ఎల్లప్పుడూ కీర్తిస్తానని ఒక దావీదు లాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని. అది ఒకరోజు 2 రోజులు కాదండి. ఏమండి, ఒళ్ళు ఆరితో ఒకలాగా ఒళ్ళు ఆరిపోతే ఒకలాగా ఉండకూడదు. ఒళ్ళు ఆరినా ఆరకపోయినా ఒకే దీక్ష, ఒకే విశ్వాసము, ఒకే నమ్మకం ఉండాలి. అది లేకుండా జీవించటమే అనర్థాలకు దారవుతుంది, అనేక ఇబ్బందులు కారణాలు అవుతాయి. అప్పుడు దేవుడు కూడా నిన్ను చూసి అసహించుకుంటాడు. అప్పుడు దేవుడు కూడా నిన్ను అసహించుకుంటే నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే అంటున్నాడు దేవుడు, చూస్తారు ఒకసారి ఇక్కడికి రండి, మళ్ళా చదివారు కదా, అది దినవృత్తాంతాలు చదివేశారు కదా, ఇక్కడ మళ్ళా కీర్తన కదా, రండి ఒకసారి చూపిస్తాను మీకు కొన్ని మాటలు. 3వ వచనం కూడా చదవండి అమ్మా. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను అనే తీర్మానం ఉండాలి నీలో. ఎవరు? విశ్వాసులో ఈ ఆలోచన ఉండాల. ఏ దుష్కార్యము నా కనుల ఎదుట ఉంచుకొనను, నేను చూడను అనే ఒక మంచి తీర్మానం నీకు రావాలా. నీకు వస్తే అప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడేమో, అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడేమో, నిన్ను అభివృద్ధి పరుస్తాడు.
కానీ అవన్నీ మర్చిపోయి నీ ఇష్టానుసారమైన జీవితం నీవు ఉంటే అది నీకు చాలా చాలా ఇబ్బంది. ఇప్పుడు కింద 3 లైన్ చదవండి, 2 లైన్ చదవండి. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అంటనివ్వను. మూర్ఖ సిద్ధుడు నా వద్ద నుండి తొలగిపోవలను. ద్రష్టనిమును నేను అనుసరించను. తమ పొరుగు వారి చాటున ఏమన్నాడు దేవుడు? ఏమా ఈ మాట విన్నారా? ఎంతమంది మాట్లాడకుండా ఉండొచ్చు? ఇలాగా మాట్లాడుకోలేదా? గత కాలంలో మీ గురించి ఇంకొకరు మాట్లాడలేదా? వాళ్ళ గురించి నువ్వు మాట్లాడలేదా? ప్రతి ఒక్కరూ ఈ దీంట్లో ఉన్నవాళ్ళమే. మనిషి చాటవగానే మారిపోతుంది మనసు. బాబు వాడి సంగతి నీకు తెలియదు లేవా బాబు, ఆడి గుణం అని నీకు తెలుసా? నాకు తెలుసు. ఇది ఏమన్నది ఇక్కడ వాక్యంలో? పొరుగు వారి చాటున దూషించే వారిని నేను సంహరిస్తానన్నాడు దేవుడు. చంపేస్తాడంట. ఇది రాయబడి ఉంది. దూషించకూడదు ఎవరిని బాబు. మాట్లాడితే డైరెక్ట్ గా మాట్లాడు, ముఖం మీద మాట్లాడు, ఏం పర్లేదు. అది నీ యథార్థత బయటకు వస్తుంది. ఏదైనా సరే ముఖం మీద మాట్లాడతారా వాళ్ళు అంటారంటే వాడు యథార్థవంతుడు. ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు రా అంటే వాడు యథార్థవంతుడు. యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. కానీ చాటును దూషిస్తే ఏమవుతుంది నీకు? ఏమా ఏమి రాదు నీకు, పాపం పోగవుతుంది. చాటును దూషించవద్దు ఎవరిని. ఒకవేళ అనాలనుకుంటే అడుగు, నిలబెట్టి, ఏమయ్యా ఇలా మాట్లాడేవంట, ఇలా చేసేవేంటి, అది పద్ధతేనా అడుగు. అప్పుడు ఆయన చెప్తాడు నీకు. అప్పుడు మీరిద్దరు యథార్థవంతులు అవుతారు, నిజమే మాట్లాడుకుంటారు అప్పుడు. కానీ దేవుని దృష్టికి పొరుగువారి చాటున దూషించేవా నీవు మాత్రము అయిపోతావు. అంటే చంపేడు కానీ ఏమండి అలాంటి బాధలు, కష్టాలు, వ్యాధులు, రోగాలు వచ్చి పడిపోతాయి. భయంకరమైన పరిస్థితి మారిపోద్ది. దేవుని వలన నువ్వే మేలు పొందలేవు. ఇది వాస్తవం. ఏమండి ఇది వాస్తవం. ఆ రోజు మరి అరణ్యములో మోసే గారు కొండ మీదకి వెళ్తే, ఏమా తెలుసు కదా చరిత్ర మీకు. మోసే గారు దేవునితో మాట్లాడడానికి కొండ మీదకి వెళితే కిందని ఏం మాట్లాడారంట మనుషులు? మోసే గురించి ఎంత సొనుక్కున్నారంట. అవునా? రాసిందా బైబిల్లోని? ఉందా లేదా? బైబిల్లో ఉన్నాయి కదా మనిని. మోసే గారు పర్వతం మీదకి వెళ్ళాడు దేవునితో మాట్లాడటానికి. ఆయన కిందకి దిగి రావటం కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమైతే ఈ కింద ఉన్న మనుషులు ఏమనుకున్నారు? మోసే చచ్చిపోయాడు. అలాంటి ఉంటే అంతలే, లేకపోతే అంత. కానీ పనే శనిపోయింది, దరిద్రమే పోయింది. పద్దాక ఉల్లి ప్యాకెట్లు ఆ పచ్చిదుంపలే పడేసేవాడు కూరకే. ఒకరోజు కూడా వంట మార్చేవాడు కాదు ఉన్నంతకాలం. అలా తిని తిని మా నోరు చచ్చిపోయింది. పోనే దరిద్రం పోయింది అనుకున్నారు కింద. ఈ మాట ఎవరికి వినబడింది? మోసే గారికి వినబడలేదు, దేవునికి వినబడింది. దేవునికి వినబడితే మోసేని పిలిచాడు దేవుడు. మోసే చూడా ప్రజలు ఏమంటున్నారు, నిన్ను ఎలా దూషిస్తున్నారు చూసావు, విన్నావా నువ్వు? నీకు వినపడదు, నీకు చెవులు చిన్నవి కదా, నీకు వినపడపోవచ్చు. నాకు వినపడింది. నేను ఈ ప్రజలందరూ నాశనం చేస్తానన్నాడు దేవుడు. ఈ ప్రజలందరినీ నాశనం చేస్తానన్నాడు దేవుడు. వెంటనే మోసే గారు ఏమన్నాడు అప్పుడు? అలాగైతే ప్రభువా, అలాగైతే ప్రభువా, ముందు నా పేరు నీ గ్రంథంలోంచి, అంటే ఎంత తిట్టినా ఎంత దూషించినా ప్రజల కోసమే మోసే గారు, ప్రజల క్షేమమే కోరాడా మోసే గారు? ఏమా ఎంత దూషించి మాట్లాడినా, ఎంత నిందించి మాట్లాడినా, దేవునికి కోపం వచ్చినా, ప్రజలను నాశనం చేస్తానగా దేవుడు అనునా, మోసే గారు ఏమన్నాడంటే నీ గ్రంథంలో నుండి ముందు నా పేరుని తీసే ప్రభువా, అప్పుడు చంపే అందరినీ, నేను చచ్చిపోతాను ఇక్కడ. చూసారా? ప్రజలు క్షేమం కోరతారండి దేవుని సేవకులు. ప్రజలేమో తిడతా ఉంటారు. ఎలా తిట్టేవారు సంగాడ ఆంధ్రయ్య గారిని. నాకు ఎంత బాధేసేదంటే అంత బాధేసేది. కానీ మాట్లాడేవాళ్ళు కాదు. అనుకోనిరా
మన పిల్లలే కదా అనేవాడు ఆయన. ఏమనేవాడు? మా ఇద్దరం నడిచేవాళ్ళు అండి ఎక్కువగా. ఆంధ్రే నేను ఊర్లో మీ అందరూ చూసారా నన్ను? ఏమో తెలుసా నేను మీ అందరికీ? తెలుసా తెలీదా? ఆంధ్రతో ఎక్కువ నడిచిన ఎవరు? కమలాకరా ఏమంటారా? ఆంధ్ర గారితో ఎక్కువగా నడిచింది ఎవరు? కానీ అందరూ ప్రార్థన చేయించుకునేవాళ్ళు, మళ్ళీ ఆంధ్ర గారిని దూషించి మాట్లాడేవాళ్ళు, ఆంధ్ర గారి మీద నిందలు కూడా మోపేవాళ్ళండి. లేనిపోని మాటలు మాట్లాడేవాళ్ళు. ఆంధ్ర నేను సపరేట్గా పక్కకు వచ్చేసాను కదా అప్పుడప్పుడు. నా దగ్గర వచ్చేవాళ్ళు కొంతమంది అలాగా ఇలాగా అది ఇది ఇది వచ్చిన కానుకలన్నీ ఆయనే మింగేస్తాడని ఒకడనేవాడు. ఇంకో మాట చెప్పనా? పాస్టర్ గారికి 2 పిల్లలు ఉండొచ్చా ఇలా అనేవాళ్ళు. 2 పిల్లలు ఉండొచ్చా అందరికీ అనేవాళ్ళు అప్పుడు. ఇంకా చాలా అనేవాళ్ళు అండి. కానీ అన్నీ ఏ రోజు కూడా ఆంధ్ర గారికి ఇంత మాట కూడా తెలిసింది కదా నా ద్వారాగా. ఇంత మాట కూడా నేను చెప్పేవాడిని కాదు. ఎంతమంది ఏమన్నా సరే ఒక్కది కూడా అట్టుకెళ్ళి చెప్పేవాడిని కాదు. మళ్ళీ మా ఇద్దరు కలుసుకునేవాళ్ళు ఆంధ్ర గారు నేను. వాడే ప్రజలందరూ మన ప్రజలు కాదంటారా అనేవాడు. నిజమేమయ్యా అనేవాడు. మన ప్రజలే. మరి దూషించి మాట్లాడలే వారి గురించి ఏంటి అనేవాడు. మన పిల్లలే కదంటారా, వాళ్ళు తెలుసు తెలియక అలా అంటున్నారు లేరనేవాడు. నిజమండి, అది నేనే విన్నానండి, నా చెవిలారా విన్నానండి. ఆంధ్ర గారిని కూడా కొట్టారండి, హింసించారండి. పాకలో ఒక అతను ఉండేవాడండి, పార ఆదినారని అతను. ఆయన ఎంత ఘోరంగా ఆంధ్ర గారిని దూషించేవాడంటే అంత ఘోరంగా దూషించేవాడు ఆంధ్రయ్యను. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాడు. మళ్ళీ వెళ్ళి బావగారు అనేవాడు ఆంధ్ర వెళ్ళి. బరాక్ వెళ్ళినప్పుడల్లా పాకల్లో ఉండేవాడు ఆదినారని, తిక్కిన పార ఆదినారని తెలుసు కదా అందరికీ. ఏమండి ఎందుకని అలాగ ఓర్చుకోవాలి వాళ్ళు? ఎందుకని ఈ మాటని బరాయించాలి వాళ్ళు? అంటే దేవుని సేవలో ఉండటం వలనే, దేవుని పని చేయటం వలనే. ప్రజలు క్షేమం కోరేవాడే ప్రవక్త, ప్రజలు మేలు కోరేవాడే దైవ సేవకుడు, ప్రజల కోసం 24 గంటలు విజ్ఞాపన చేసేవాడే నిజమైన దేవుని దాసుడు. మరి అది పక్కన పెట్టేసి నువ్వేం చేసుకుంటున్నావు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? పొరుగువారి చాటున దూషించే వారిని నేను సంహరించను అన్నాడు దేవుడు. నెంబర్ 1, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపునన్నాడు దేవుడు. ఇంకా నా వద్ద నివసించినట్లు కనిపెడుతున్నాడంట దేవుడు, కనిపెడుతున్నాడంట. నమ్మకంగా ఉంటావా? ఏమండి, ఒకరోజు ఒక రాజుగారు, రాజు లాంటి వాడు, రాజు కాదు కానీ ఒక పెద్ద వ్యవసాయకుడు, ఒక పెద్ద ధనవంతుడు, చాలా మంది పనివారు ఉండేవాడంట ఆయన దగ్గర. అందరిలో పనివాళ్ళు అందరూ, కానీ పనివారిలోనే ప్రత్యేకించబడిన ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చూపిస్తారు, మీరు బాగా వినండి. ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. కొన్ని వచ్చిన త్వరగా. బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను. బాగేనండి. అన్ని విషయములలోనూ యెహోవా దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. సమస్తమును ఎవడంటే ఎవడో పెద్ద దానితో కాదు, పెద్ద దాసుడితో. విన్నారా? ఎవరితో చెప్తారండి ఈ మాట? అంటే ఎంతమంది ఉన్నారు పనివారు అబ్రహాం గారి అప్పుడు? చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. కానీ ఆ పనివారందరిలో ఏమండి ఒక్కడు తేలేడు, బయటికి వచ్చాడు. వాడు ఎవడంటాడు? పెద్ద దాసుడు అని పేరు వచ్చింది వాడికి. పెద్ద దాసుడు. వాడి పేరేంటి అసలు? ఎలియాజరు. బాగుంటారా? పనివాడండి. ఒక ధనవంతుడి ఇంట్లో పని చేసేవాడికి నమ్మకము యజమానుడికి కనపరుస్తున్నాడు. యజమానుడు చూసి వీడికి ఒక బాధ్యత అప్పగించాలి నేను.
వీడికి ఒక పని అప్పగించాలా అనుకున్నాడు అబ్రహాం. అనుకొని తన కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి చేయటానికి అబ్రహాం గారు ఆలోచించినప్పుడు ఈ పెద్ద దాసుని పిలిచి, నువ్వు నాయనా ఫలానా దేశానికి వెళ్ళు, ఫలానా ఊరికెళ్ళు, అక్కడి నుంచి ఒక చిన్న అమ్మాయిని తీసుకొని రా అని చెప్పాడు. నిజంగా ఆ పనివాడు ఏమనాలా, ఇదేంటండి నాకు తెలియదు, ఆ దేశంలో ఉన్న ప్రజలు నాకు తెలియదు, మరి అక్కడ ఏ ఇంటికి వెళ్ళాలా, ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళాలా అన్నది అడగాలి. నిజంగా అడిగాడా? లేదు. అబ్రహాం గారు మాట తీసుకున్నాడు, ఊరు బయటకు వచ్చాడు, తల వంచాడు. ఇది అబ్రహాం గారు దేవునికి ప్రార్థన చేశాడు, బయలుదేరాడు. చూస్తాం ఏమండి, ఎంతమంది బయలుదేరారు? ఏమండి, ఎంతమంది బయలుదేరారంటే సుమారు 10 మంది పనివాళ్ళు బయలుదేరారండి. ఒకడే కాదు. కానీ ఆ 10 మందిలో నమ్మకమైన ఎవడంటే ఎలియాజరే. చెప్పున పని కరెక్ట్ గా చేసేవాడు, అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చేవాడు. ఏమంటే అప్పగించిన పని నెరవేరిందాక పొట్టు ఇడవకుండా ప్రార్థన చేసేవాడు. అలాంటి పనివాడిని ఒకరోజు ఒక కుటుంబం చూసి, ఏమండి అలాంటి పనివాడిని ఒక కుటుంబం చూసింది ఒక ఊర్లో. ఆయన పేరు తెలీదు, ఆయన ఊరు తెలీదు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కానీ కనపడ్డాడు ఈ మనుషుడు, ఈ ఎలియాజరు కనపడ్డాడు. కనబడితే ఆ ఇంటి వాళ్ళు ఏమన్నారు తెలుసా? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా రా. ఉండకూడదు. దేవునికి స్తోత్రం. పనివాడండి, కూలివాడండి. కూలివాడు పనివాడు ఏమయ్యాడు ఇప్పుడు అంటాడు ఆయన, యెహోవా చేత నువ్వు ఆశీర్వదించబడడం నాకు తెలుసు, నువ్వు యెహోవా చేత దీవించబడిన వ్యక్తి నాకు తెలుసు. అలాగానే ఆస్తిమంతుడు ఆయన. ఎండి బంగారం ఉందా ఆయన దగ్గర? గొర్రెలు మేకల మందలు ఉన్నాయి ఆయన దగ్గర? ఏమీ లేవు. పనివాడండి. అబ్రహాం గారి ఇంట్లో పనివాడు. ఏమండి, లాభాను చేత ఏమనిపించబడ్డాడు? యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా. ఏమండి, దేవుడు ఎవరిని ఎక్కువగా ఆశీర్వదించాలనుకుంటాడు? మేకలు గొర్రెలు ఉన్నవాడినా? ఏం బాబు చెప్పండి. ఎండి బంగారములు ఎక్కువగా ఉన్నవాడినా దేవుడు ఆశీర్వదించాలనుకుంటాడు? కాదు కాదు. ఎవరిని ఎక్కువగా దేవుడు ఆశీర్వదించబడాలనుకుంటాడంటే మొట్టమొదట నమ్మకముగా కనబడే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవది అప్పగించిన పనిని బాధ్యతగా నెరవేరుస్తాడు. చూడండి, వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. అది బైబిల్ అంతా అదే. మీరు చదువుకుంటున్నారు కాబట్టి తెలుసుకోండి. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడని బైబిల్ రాసి ఉంటుంది. దేవుని కొరకు, ఏమండి, ఈ భూలోకములు నివసిస్తున్న మనుషుడు దేవుడు అప్పగించిన బాధ్యతలు కానీ, దేవుడు చెప్పిన మాటల్లో కానీ, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో కానీ ఎవడైతే నీతిగా, న్యాయముగా, యథార్థముగా నడుచుకుంటాడో దేవుడు వాడిని ఆశీర్వదిస్తాడు. భూమి మీద దేవుడు వాడిని ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు కావటాలంటే నువ్వు తప్పగా దేవునికి ఎలా కనపడాలా? నమ్మకముగా కనపడండి. నమ్మకంలో చాలా రకాలు ఉంటున్నాయి. నమ్మటం, మళ్ళీ అనుమానించటం. ఇక దేవుని పట్ల నీకున్న నమ్మకం ఎలా ఉండాలంటే భూలోకములో పరిస్థితులన్నీ తారుమారైన పర్వాలేదు. స్తోత్రం. భూలోకంలో మనుషులందరూ ఎలాగ నడిచినా పర్వాలేదు, నీ నీతి, నీ నిజాయితీ, నీ యథార్థత, నీ విశ్వాసము, నీ నమ్మకత్వము ఇవన్నీ నీ దేవుని కనపరుచుకో. నువ్వే భూమి మీద అందరికంటే గొప్పవాడు అవుతావు. అందరికంటే గొప్పవాడు అవుతావు. అబ్రహాం గారు ఎంత గొప్పవాడయ్యాడని బైబిల్లో ఉంది. ఆనాటి కాలములో ఉన్న ప్రజలందరికంటే గొప్పవాడయ్యాడని ఉంది బైబిల్లో కదా. మీ అందరూ తెలిసినాయి కదా ఇవన్నీ. అంటే ఈరోజు కూడా
మన జీవితాలలో, మన కుటుంబాలలో దైవ కృప విస్తారముగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది లోకం అంటే? నిన్ను దూషిస్తుంది నెంబర్ 1, నిన్ను నిందిస్తుంది నెంబర్ 2, నీ మీద అబద్ధముగా. ఈ మాత్రం వాస్తవం అండి. ఈ జరుగుతాయి ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి. ఈ 3 వచ్చి పడతా ఉంటాయి. ఈ 3 వచ్చి పడతా ఉంటాయి. ఈ 3 వచ్చి పడినప్పటికి కూడా నీ నిజాయితీ నిలబెట్టుకో, నీ యథార్థతను కనపరుచుకో, నీ విశ్వాసమును నువ్వు కాపాడుకో. ఈ 3 నిన్ను ఏమి చేయలేవు. నిందించిన వారు సిగ్గుపడతారు, నిన్ను దూషించిన వారు అవమానపడతారు కదా. నీ మీద నిందలు మోపిన వారు కూడా ఒకప్పటికి వారు తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. నీ నిజాయితీ కనబడుతుంది, నీ నీతి కనబడుతుంది, నీ యథార్థత కనబడుతుంది. నేనెవరు ఏమండి? తర్వాత వాళ్ళు సిగ్గుపడ్డారు. నా విషయంలో ఈ సేవకు వచ్చిన మొదటి సంవత్సరంలో ఈ వాడ్రేవ్లో సగం మంది, ఈ వాడ్రేవ్లో ఉన్న వాళ్ళే సగం మంది నన్ను దూషించిన వాళ్ళే, నన్ను నిందించిన వారే, నన్ను అవమానంగా మాట్లాడిన వారే. నేను అలాగే నిలబడ్డా. ఎవరి దోషులకి నేను వంగలేదు, ఎవరి నిందలకి బాధపడలేదు. నా దేవునికి నేను కనబడాలనుకున్నాను, అలాగే నిలబడ్డా. అలా నిలబడి ఉంటే ఒక 4-3 సంవత్సరాల లోపుకి ఏమైంది తెలుసా? నన్ను ఎంతమంది అయితే దూషించారో అంతమంది మళ్ళా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అంటే అప్పుడు వాళ్ళు అటుగా అనుకుంటారు, వాళ్ళు అయ్యో ఆ కుర్రాడిని మనం ఇలాగ అన్నాం అలా అనుకుంటారా? నా దగ్గర అనకపోయినా కానీ అనుకున్నారు వాళ్ళు. అయ్యో ఆ కుర్రాడిని మనం అపార్థం చేసుకున్నాం, ఆ పిల్లోడిని మనం తప్పుగా మాట్లాడాము అని మళ్ళీ వాళ్ళకే పశ్చాత్తాపడ్డారు. పడతారండి. ఎందుకు పడతారంటే వాళ్ళు మాట్లాడిందే నిజాయితీ లేదు కాబట్టి, వారు మాట్లాడిన మాటలో దోషం ఉంది కాబట్టి, అది వారిని గద్దించింది కాబట్టి, అందుకు వారు పశ్చాత్తాపడ్డారు. మళ్ళా మన దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయించుకున్నారు. స్తోత్రం. అలాగా నువ్వే కృంగిపోకో, అలాగా నువ్వేను విసిగిపోకో. నీ నిజాయితీ నీ దేవునికి తెలుసు. నీ దేవుడిని బలపరుస్తాడు, నీ దేవుడిని స్థిరపరుస్తాడు, నీ దేవుడిని ఆశీర్వదించాడు. నీకు ఎటువంటి కీడు జరగనీయకుండా ఆయన కాపుదల నీకు ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎలా కనబడతావు? దేవునికి నమ్మకస్తులుగా కనబడదాం. ఏమండి? నమ్మకమైన వారికి కలిగేది ఏంటంట? చూసారా? నమ్మకముగా దేవుని కనబడితే భూలోకములో నీకేం కలుగుతుందంట? 28వ అధ్యాయం 20 వచ్చినందు కదా సామెతల గ్రంథము. 28-20 నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. దీవెనలు మెండుగా కలుగుతాయి. మీకు నమ్మకంగా ఉండండి. మనుషుల గురించి కాదు మీరు ఆలోచించద్దు. మనుషులే. ఎలాంటి వాళ్ళు మనుషులు తెలుసా? మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా బాబు మీకు? మనుషులు ఎలాంటి వాళ్ళని బైబిల్ చెప్తున్నా చెప్పనా? తిమోతికి రాసిన పత్రిక తీయండి ఒకసారి, 3వ అధ్యాయం. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆ మాట చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయింది కదా, మీ టైం అయిపోయింది. తిమోతికి రాసిన పత్రిక ఎలాగనగా, ఏమండి విన్నారా అక్కడ? ఏలయనగా మనుష్యులు, లెక్క పెట్టండి. మనుష్యులు 1 స్వార్థము, 2 ధనాపేక్షలు, 3 బింకములాడేవారు, అహంకారులు 4, దూషకులు 5, తల్లిదండ్రులకు అవిధేయులు 6, కృతజ్ఞత లేనివారు 7, ఏమంటే అపవిత్రులు 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 దేవుని కంటే సుఖానుభవమును. అంటే ఎన్ని గుణాలు? ఇప్పుడు ఎన్ని గుణాలు లెక్క పెట్టాను నేను? 18 గుణాలు. మనుషుల్లో ఉండే గుణాలు ఇవి. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకం. దేవునికి వ్యతిరేకం అయితే
దేవునికి దృష్టికి నమ్మకంగా కనబడే వారిని వీళ్ళు అంటారా అనరా? అంటారు. దూషిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు, గాయపరుస్తారు. ఏమండి లేనిపోని మాటలు నీ గురించే చెబుతారు. ఇవన్నీ నీకు కూడా తెలియాలి. నేను దేవునికి ఇష్టంగా ఉండబట్టే వీళ్ళందరూ నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అనుకోండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినే. స్తోత్రం. ఏమండి నా దేవుని దృష్టికి నిర్దోషిని అన్నారు. ఎవరో? దానియేలు. ఎవరన్నారమ్మా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని అన్నాడు దానియేలు. అలాగ అన్నప్పుడు మనుషులు ఒప్పుకున్నారా? ఏమో ఒప్పుకున్నారా? ఆ వాక్యం చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. నేను నిర్దోషును రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషును కాబట్టి సింహాలు నాకు ఏ హాని చేయకుండా నా దేవుడిని కాపాడాడు అన్నాడు. అప్పుడు రాజుగారికి సంతోషం వేసి బంట్రోతులకు ఆజ్ఞాపించాడు, దానియేలుని బయటకు తీయనరా అన్నాడు. తీసాడు. నిర్దోషన్న దానియేలుని మనుషులు ఏమన్నారో ఒక్కసారి 6వ అధ్యాయం చదవండి. మొదటి వచనం దానియేలు గ్రంథం. ఉండుటకై నియమించుటకై ఇష్టమైంది నియమించాడు. ముఖ్యుడు కలకుండుటకై ఇచ్చాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నిర్దోషి. అవును గనుక ఉద్దేశించాడు. అందుకు ఆ ప్రధానులు అంటే ఆ మనుష్యులు విషయములో ఉన్నారా? అయిపోయింది. అప్పుడు ఎక్కడ పడతావు? ఎంతమంది వాళ్ళు అక్కడ ఎంతమంది వాళ్ళు? ఆ అధిపతి ఎంతమంది అండి? 120 మంది. 20 మందిలో 120 మందిలో దానియేలే ముఖ్యమైన వాడు, మంచి బుద్ధి గలవాడు, జ్ఞానం గలవాడని రాజుకి ఇష్టం అయింది. అధిపతిగా నియమించాడు. ఇది నియమించడం చూశారు ఈ 119 మంది. చూసి ఏమన్నారు వాళ్ళు? దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని కనిపెడుతున్నారంట. 119 మంది. చూసారా? ఇదే లోకం. అదేనండి లోకము. మనుషులంటే అదే అప్పుడు చదివిన వాక్యం. 119 మంది కూడా దానియేలు మీద నింద మోపాలని ఏదో ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎక్కడ దొరికిందా? నింద దొరికిందంటే లేదు. ఎందుకు? ఆయన నిర్దోషి. ఆయన దేవుని కార్యాలు చేస్తాడు, రాజుకి నష్టం కలగకుండా చూసుకుంటాడు. ఈ 119 మంది ఏం చెప్పాలా? ఈ దానియేలుకి లెక్కలు చెప్పాలా? ఏంటి అడుగు చెప్పేది? కొట్టాలని లెక్కలు. మనం కూడా న్యాయాధిపతులమే కదా, మనం కూడా ప్రధానమే కదా, ఇడుగు చెప్పేది మనం అన్నట్లుగా వాళ్ళ భావాల్లో మారిపోయిన వారు ఏదో ఒక నింద, ఏదో ఒక నింద. ఏ నింద? ఏమీ లేదు. అక్కడ ఏ తప్పు దొరకట్లేదు. ఒక తప్పు గురించి ఆలోచించారు వాళ్ళు. ఏ తప్పది? దానియేలుకున్న అలవాటేంటి? ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ రాజు దగ్గర ఉన్నా దానియేలు అలవాటు ఏంటి తెలుసా? ప్రార్థన చేసే అలవాటు. ఏ ప్రార్థనది? రోజుకి 3 ప్రార్థన చేసే అలవాటు. ఇగో దీన్ని నేరంగా పెట్టేసుకున్నారు. ప్రార్థన చేయడం కూడా నేరం అన్నారు 119 మంది. రాజు దగ్గరికి వెళ్ళారు 119 మంది. రాజా, నువ్వు ఒక శాసనం పుట్టించాలా? నాకేం శాసనం లేదురా అంటారు. లేదుగా మేము చెప్తున్నాం, రాయ్, నీ ముద్ర అయ్యి. రాజుకు వచ్చేసారు 119 మంది. సంతకం చేయించేసుకున్నారు రాజుదారాగా. ఆ సంగతి అంతా సాటేస్తున్నారు. ఎదుగో ఇక్కడి నుంచి రాజుగారిని పూజించాలా, రాజుగారికే లోబడాలా, రాజుగారి ఆజ్ఞ ఎవడ పాటించినా వాడిని సింహబోల్లో వేసేస్తామో అలాగని సాటుకున్నారు ఈ 119 మంది. ఆ సంగతి తెలుసా? దానియేలు తెలిసింది. తెలిసినప్పటికి కూడా దానియేలు ఏమంటున్నాడు? అనుదినము తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. స్తోత్రం. నిందించే లోకం భయపడకండి ప్రియులారా. అవమానపరిచే మనుషులు బాధపడకండి బిడ్డలారా.
ఏమండి, నీ గురించి చెడుగా మాట్లాడే మనుషులు ఉన్నారు, ఏమి కలవరపడకో. నీ నిబ్రత అలా ఉన్నాయి, నీ యథార్థత అలా ఉంచుకో. పర్లేదు, తప్పగా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది నీ నిజాతి, నీ యథార్థత బయటకు వస్తుంది. తప్పగా నీ నిందించిన నీ మీద మాటలు అబద్ధంగా చెప్పినోళ్ళు తప్పగా సిగ్గుపడే రోజు ఒక రోజు వస్తుంది. వారికి వాళ్ళే ఉరేసుకు చెప్తారు, వారికి వాళ్ళే. మనం ఏం చేయొద్దు, మనం ఏం చేయొద్దు. ఇందా మీరు చదివిన వాక్యంలో ఉంది కదా, యెహోషాపాతు రాజు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. వచ్చిన ప్రజలంతా ఏమైపోయారు? వాళ్ళు మట్టుకు వాళ్ళే పొడుచుకొని వచ్చారు, వాళ్ళకి వాళ్ళే. వస్తుంది ఆ రోజు. బాధపడకండి, నిందించబడే బిడ్డలారా, హింసించబడే బిడ్డలారా, ఏమంటే అవమానపడుతున్న బిడ్డలారా, ఏమంటే దూషణ మాట వినబడినప్పుడు కూడా బాధపడకండి. మన విశ్వాసులం కాబట్టి, మనం ప్రత్యేకించబడ్డాం కాబట్టి, మన మీద లోకం వేసే బురద వేస్తూ ఉంటుంది. దాన్ని మనం కడిగేసుకుంటా ఉందాం, మన నీళ్ళతో కడిగేద్దాం పోతూ ఉంటుంది. మనం ఏమనొద్దు, ఎవరి మీదకి వెళ్ళొద్దు. దేవుడే చూసుకుంటాడు. నీ పక్షముగా వచ్చేది దేవుడే, నీ పక్షముగా యుద్ధం చేసేది దేవుడే, నీకు న్యాయం చేసేది దేవుడే, నీకు అన్యాయం జరగనికుండా చూసుకునే దేవుడే, నీకు ఏ కీడు అంటకుండా నిన్ను చూసి కాపాడి దీవించేది దేవుడే. కనుక ధైర్యంగా ఉందాము, నమ్మకంగా ఉందాము, విశ్వాసంతో ఉందాము. అలాగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం చెప్పగలవారు ఎవరైనా ఉంటే రండి త్వరగా. లేరు కదా? లేకపోతే అందరూ లేచి నిలబెడదాం. గంట సేపు కూర్చున్నారు కదా, గంట అయింది. సమర్పణ